హాయ్ గైస్, వెల్కమ్ టు ది వ్లాగ్స్. మనమైతే మన కోదాడ గ్రౌండ్లో ఉన్నాం. 3, 2, 1. సండే కాబట్టి ఖాళీగా ఉన్నాం. ఇంట్లో నుంచి అలా అలా నడుచుకుంటా గ్రౌండ్లోకి వచ్చాం. గ్రౌండ్ అయితే దగ్గరే మనకి. మనమైతే ఇప్పుడే గ్రౌండ్లోకి అయితే వచ్చేసాం. మొత్తం అయితే ఇల్లులు అయితే ఉన్నాయి. ఆ బిల్డింగ్ గుర్తుంది కదా గాయస్, లోపలికి వచ్చేసాం మొత్తం. ఎవడు ఏమన్నా చూసుకున్నా వీడియో నేను చూసి టీం మాట్లాడితే ఐఎమ్ ఏ యూట్యూబర్. ఎందుకు ఆఫ్ చేయడం? ఆఫ్ చేసేది. ఇది మన మెయిన్ గ్రౌండ్. కార్లు, సైకిళ్ళు, బండ్లు అన్నీ ఇక్కడ నేర్చుకుంటారు. ఆడ కొత్త బిల్డింగ్ కడుతున్నారు. ఆ ఇల్లు వచ్చింది, ఆడ బిల్డింగ్ వచ్చింది. మన పొలిటీషియన్స్ ఎవరైనా వస్తే ఆడ హెలికాప్టర్ ఆపిద్ది. స్కూలా? అదే స్కూల్లో మనకెందుకు, ఏదో కడుతున్నారు. మళ్ళీ మన క్రికెట్ కూడా ఇక్కడే జరిగిద్ది. క్రికెట్ కూడా ఇదే జరిగిద్ది. వాకింగ్, క్రికెట్, డ్రైవింగ్ అన్నీ ఇక్కడ. ఒకప్పుడు డ్రైవింగ్ కూడా ఇక్కడే నేర్చుకున్నాం. ఇక్కడ స్కూటీ ఇక్కడే మనం పర్ఫెక్ట్ అయింది. తర్వాత బైక్ నేర్చుకున్నాం. మా అన్నయ్య నేర్పించాడు నాకు. అనీష్ అని నేను చెప్పాక విజయవాడలో. ఇప్పుడు రాడు, సమ్మర్ హాలిడేస్లో చూపిస్తా. ఆడుదులే వీడియో తీయడమే. మన సాత్విక్ అన్న ఇప్పుడే మన చింటుగాడి మీద బాల్ విసిరేసాడు. అది మంచిగా మా చెల్లి, వీళ్ళ ఫ్రెండ్, అదే చెల్లి. ఏంది ఆడేది? అవి ఇరిగిద్ది. అది 4,000. మమ్మీ చెప్తాను. మొత్తం రికార్డ్ అయింది. వాళ్ళందరూ ముందరికి వెళ్ళిపోతున్నారు. అందరు కార్లు, బండ్లు నేర్చుకుంటున్నారు. అడ్డం పోటు చేసేది ఏం లేదు. మీ మమ్మీ వాళ్ళేగా. ఎక్కడున్నారంటే అదిగో విమానం. ఓ బాల్ కెమెరా వేసుకోకుండా. ఈ బిల్డింగ్ తెలిస్తే చాలు మీకు, అసలు వెళ్ళిపోవడమే. మన స్కూటీ అక్కడక్కడే దూరం. హెలికాప్టర్ ల్యాండింగ్ ప్లేస్ చూపిద్దాం. హెలికాప్టర్ ఎప్పుడు అక్కడే ల్యాండ్ అయ్యిద్ది. కార్ నేర్చుకుంటున్నారు. హైవే అది, డైరెక్ట్ హైదరాబాద్. హైదరాబాద్ టు విజయవాడ. అదే గైస్, నేషనల్ హైవే. నేషనల్ హైవే క్లోజ్ చేసేసారు మధ్యలో. ఒకప్పుడు స్కూటీ నేర్చుకొని మా మమ్మీని, మా చెల్లిని ఎక్కించుకొని ఆ హైవే మీద పోయా. ఇప్పుడు కాదు.
చిన్నగా మొత్తం ఇంకో గైస్ మమ్మీ వాళ్ళు అక్కడ ఆగారు. ఫ్యాక్టరీ. మన ట్రైపాడ్ వచ్చేసి రేపు 14th రోజు అయితే ట్రైపాడ్ నా దగ్గర డెలివరీ వచ్చింది. దాన్ని తీసుకొని ఎడిటింగ్ ఆ వీడియో తీసుకొని షూటింగ్ అయిపోయి ఎడిటింగ్ అయిపోయాక వీడియో పెడతా. వీడియో పోస్ట్ చేసే ముందు ఇన్స్టాగ్రామ్లో థంబ్నెయిల్ అయితే పెడతా. పెట్టి ఏదో ఒక సాంగ్ యాడ్ చేస్తా. అప్పుడు వెళ్ళండి, అప్పుడు వెళ్ళి చూడండి. యూట్యూబ్లో మన ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు ఆడడం లేదు ఏం లేదు. సో మన మైకి అయితే 11th రోజు వచ్చింది. నేటి వీడియోస్ 2 అయితే ఒకటే రోజు పోస్ట్ చేయడానికి అయితే చూస్తా. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏంద్రా మీ ఇద్దరు ఇలా ఆడుకోండి, నేను బ్లాగ్ చేసుకుంటా. కుక్కలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉంటాయి. టెక్నాలజీ హెలికాప్టర్ ల్యాండింగ్ ప్లేస్ అయితే ఇది కాదు, ఇది పాతది. ఇప్పుడు హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతున్న ప్లేస్ అయితే అది. హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్నా మళ్ళీ అందుకు మనమే అక్కడే ఉండాలి. తిరుగుదాం పడి ఏం కాదు బాబు, తిరగాలరా. కోదాడంటే సెలవాలి. కోదాడ వస్తే మెయిన్ రంగా థియేటర్ అండి. ఎవరేం చెప్తారు కోదాడలో, మెయిన్ అదే. ఇది మన హెలికాప్టర్ ల్యాండింగ్ ప్లేస్. ఒక్కటే క్లీన్గా ఉంటుంది ఇక్కడ. ఇది చాలా క్లీన్గా ఉంటుంది. దాన్ని పాడు చేశాడు. ల్యాండ్ లేదు, అక్కడ ఆడుకుంటున్నారు. హైవే, పొలాలు. కోదాడలో ఇంకెవరిని క్రియేటర్స్ ఉంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. జనాలు ఎక్కడో అక్కడ ఉంటారు. మీరు ఏమైనా వీడియో తీసుకోవడానికైనా ఇక్కడికి రావచ్చు. అంటే వెహికల్ రివ్యూస్ ఇస్తారు కదా, అవి అట్లాంటివి. బాగుంటుంది ప్లేస్ ఇది. మనం కూడా చాలా వీడియోస్ చేద్దాం ఇక్కడే, ఎందుకంటే దీనికన్నా మంచి ప్లేసు నాకు తెలిసింది ఉంటుంది, కానీ చాలా దూరం అది. రంగా థియేటర్ని దాటి అటు చివరికి వెళ్ళాలి, కోదాడ చివరికి. సి బ్యాచ్ తెలిస్తే సి బ్యాచ్ కల్లా వెళ్ళాలి. వీడియోస్ అక్కడికి వెళ్ళినప్పుడు తీద్దాం కొన్ని. అండ్ గైస్, నైట్ టైం మరీ ఎక్కువ రామాకండి ఇక్కడికి. పొద్దున ఎంత మంచిదో నైట్ అంత మంచిది కాదు. ఇష్టం ఏదో చెప్పేసా. నైట్ టైం అయితే అస్సలు మంచిది కాదు. నైట్ టైం కనుక ఇక్కడ చాలా ప్రమాదాలు. రావద్దు అనేది చెప్తున్నా నేను. వస్తే మీ ఇష్టం, చేసేది ఏం లేదు. అటు ఇంకా ఉంటుంది, అటు టన్నెల్ లాగా కనపడు. ఒక్క నిమిషం, టన్నెల్ అది, టన్నెల్ ఉంది అక్కడ కరెక్ట్గా. దాని లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది. అక్కడ ఇంకా బెటర్ ఉంటుంది వీడియో తీసుకోవాలనుకుంటే.
ఇక్కడ అందరూ వాకింగ్కి తప్ప రారు దేనికి. గాయస్ మీ ఫేవరెట్ టెక్ కంటెంటర్ని కామెంట్ చేయండి. మనమైతే ప్రశాంత్ అన్న, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. నాకు ఈ ఒక్క ఛానల్ కాదు, నేనైతే ఇంకా ఓపెన్ చేస్తా కొన్ని, టైం ఉంది. ఇక్కడ మమ్మీ వాళ్ళు పిలిచారు, అందుకే అయితే వెళ్తున్నాం. టైం అయితే 6 అయింది. కట్టు బ్లాగ్ అయితే ఏం చేస్తున్నాం, హోమ్కి రిటర్న్ అయిపోయాం బై వాకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దాం. బాయ్.